ఓం గం గణపతియే నమః. ఓం శ్రీమాత్రే నమః. నా ఈ త్రిపుల్ ఎస్ ఆస్ట్రో సొల్యూషన్ ఛానల్ చూస్తున్న వీక్షకులందరికీ 2025 సంవత్సరం నూతన సంవత్సర శుభాకాంక్షలు, అలాగే సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. ఇక ఈ వీడియోలో మనం 2025 సంవత్సరం కర్కాటక రాశి నుంచి మీన రాశి వరకు ఏ విధంగా ఉండబోతోంది అనేది ఒకసారి పరిశీలన చేద్దాం. ముందుగా 2025 గ్రహ పరిస్థితులను చూసినట్లయితే 2025 మార్చి 29 నుంచి శని తన ప్రస్తుత స్థానమైనటువంటి కుంభం నుంచి మీనంలోకి ప్రవేశించి సంవత్సరం అంతా మీనరాశిలో తన గమనం సాగిస్తాడు. అలాగే దేవగురు బృహస్పతి 2025 మే 14వ తారీఖున తన వర్తమాన రాశి అయినటువంటి వృషభాన్ని వీడి మిథునంలోను, ఆ తర్వాత అక్టోబర్ 29, 2025 మిథునం నుంచి కర్కాటకంలోకి ప్రవేశించి తిరిగి డిసెంబర్ 4న వక్రించి తన మిథునంలోకి తన గమనం సాగిస్తాడు. అలాగే రాహువు 2025 మే 18 దాకా మీనంలోను, ఆ తదుపరి సంవత్సరం అంతా కుంభంలోను తన సంచారం సాగిస్తాడు. అలాగే కేతువు 2025 మే 18 దాకా తన ప్రస్తుత రాశి అయినటువంటి కన్యలోను, ఆ తదుపరి సింహంలోను తన సంచారం సాగిస్తాడు. సో ఈ గ్రహ పరిస్థితులను అనుసరించి కర్కాటక రాశి నుంచి మీనరాశి వరకు 2025 సంవత్సరం ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది ఒక్కసారి మనం పరిశీలన చేద్దాం. ముందుగా కర్కాటక రాశి వారికి 2025 సంవత్సరం కర్కాటక రాశి వాళ్ళకి ఒక విధంగా గడ్డు కాలం అనే చెప్పుకోవచ్చు. ఎందుకు అంటే ముఖ్యంగా కర్కాటకంలో ఉన్నటువంటి పునర్వసు నక్షత్రం, ఆశ్లేష, ఈ రెండు నక్షత్రాల వారికి కొంచెం గడ్డు కాలంగానే ఉంటుంది. వీళ్ళకి ప్రథమార్థం కొంచెం మెరుగైన ఫలితాలు ఇస్తుంది, ద్వితీయార్థం ఇంకొంచెం గడ్డుగా ఉంటుంది. ఉద్యోగస్తులకి ఈ సంవత్సరం అంతా సాధారణంగా ఉంటుంది. ప్రథమార్థం కొంచెం పర్వాలేదు, కానీ మే దాటిన దగ్గర నుంచి ఉద్యోగంలో చిక్కులు, అనవసరమైన కలహాలు, అనుకున్న ఇంక్రిమెంట్లు రాకపోవట, ఉద్యోగం మందు అనాసక్తి, అనవసరంగా నిందల పట్ట, ఇలాంటి ఫలితాలు ఉద్యోగస్తులకి కనిపిస్తున్నాయి. అలాగే విద్యార్థులు ఎంత కష్టపడినా కానీ అనుకున్న ఫలితాలు సాధించడం పూర్వార్థంలో కొంచెం కష్టమైనా ద్వితీయార్థం మట్టుకు విద్యార్థులకి బాగుంది, కష్టానికి తగ్గ ఫలితాన్ని అయితే పొందుతారు. ఇక గృహ సంబంధమైన విషయాల్లో చూస్తే ప్రథమార్థంలో గృహంలో ఎటువంటి కలహాలు లేక అంత సామరస్యంగా ఉంటుంది, కానీ ద్వితీయార్థం మే 14 నుంచి అక్టోబర్ మధ్య మటుకు ఇరుగు పొరుగు వారితో సమస్యలు, దగ్గర బంధువులతో సమస్యలు, మాట పట్టింపులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇక వివాహాది శుభకార్యాలు చూస్తే ఈ సంవత్సరం కర్కాటక రాశి వాళ్ళకి అంతగా వివాహ యోగాలు అన్నవి కనపడటం లేదు. ఒకవేళ వ్యక్తిగత జాతకంలో కానీ వివాహ యోగం బలంగా ఉంటే వీళ్ళకి అక్టోబరు డిసెంబరు మధ్య వివాహం కుదిరే అవకాశాలు స్వల్పంగా కనిపిస్తున్నాయి. ఇంకా మహిళలకి తీసుకుంటే మహిళలకి ఈ సంవత్సరం కొంచెం ఇంటా బయట సమస్యలు ఎక్కువగానే కనిపిస్తున్నాయి. వీళ్ళు కొంచెం తమ మాటని అదుపులో ఉంచుకోవాలి. మాట వల్లే వీళ్ళకి ఎక్కువగా దోషాలు కనిపిస్తున్నాయి. అననుకూలతలు, ఈ మాట పట్టింపులు, అననుకూలతలు ఈ 2025లో కర్కాటక రాశి వాళ్ళకి, మహిళలకి కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. అలాగే ప్రథమార్థం ఏదైతే ఉందో ఆరోగ్యపరంగా ఎటువంటి చిక్కులు కనపడట్లేదు, కానీ ఎప్పుడైతే మే 18 నుంచి రాహుకేతువులు రాశులు మారుతారో అప్పుడు వీళ్ళకి కొంచెం స్వల్పమైనటువంటి అనారోగ్య సమస్యలు కలిగే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఏవైనా దీర్ఘకాలిక రోగాలు ఉంటే వాటి వలన ఇబ్బందులు పడే అవకాశాలు ఉన్నాయి.
మరి వీరు ఈ సంవత్సరం చేసుకోవాల్సిన పరిహారాల గురించి ఒకసారి మనం చూసుకుంటే, వీళ్ళు సంవత్సరం అంతా వీలైనప్పుడల్లా ఏదో ఒక పౌర్ణమికి, కనీసం ఒక 4 పౌర్ణమిలైనా సరే, అది సోమవారం కలిసి వస్తే మంచిది, ఇంట్లో కానీ ఏదైనా దేవాలయంలో కానీ సత్యనారాయణ వ్రతం చేసుకోవడం అన్నది చెప్పదగిన సూచన. అలాగే సాధ్యమైనంత వరకు మెడలో కానీ లేదా మీ వ్యాలెట్లో కానీ వెండి ధరించడానికి ప్రయత్నించండి. అలాగే సోమవారం మీరు స్నానం చేసే ఈ బకెట్లో కొంచెం గల్లఉప్పు వేసుకొని స్నానం ఆచరించడం ఒక మంచి సూచన, మంచి పరిహారం వీళ్ళకి ఉపయోగపడుతుంది. తదుపరి మనం సింహరాశి వాళ్ళకి చూసుకుంటే 2025 శుభాశుభ మిశ్రమంగానే ఉండబోతోంది. వీళ్ళకి ప్రథమార్థం కంటే ద్వితీయార్థం యోగదాయకంగా ఉండబోతోంది. ముఖ్యంగా ఉద్యోగస్తులను చూసుకుంటే 2025 మే వరకు ఉద్యోగస్తులకి శ్రమకు తగ్గిన ఫలితం కనిపించట్లేదు. వీళ్ళకి చాలా శ్రమ పడవలసి ఉంటుంది. ఆ శ్రమకి తగ్గ ఫలితం అయితే ఉండదు. అలాగే ఎప్పుడైతే మే 14 గురుడు మిథునంలోకి ప్రవేశిస్తాడో ఆ తర్వాత వీళ్ళకి ఉద్యోగపరంగా క్రమంగా అభివృద్ధి అన్నది కనిపిస్తూ ఉంటుంది. ఏదైతే వీళ్ళు ప్రథమార్థంలో పడిన శ్రమకి తగ్గ ఫలితం ఈ ద్వితీయార్థంలో వీళ్ళకి చేతికి అంది వస్తుంది. గవర్నమెంట్ ఉద్యోగాలకు కానీ ప్రైవేటు ఉద్యోగాలకు కానీ ఏ రంగంలో ఉన్నవారికైనా సరే ద్వితీయార్థం ముఖ్యంగా అక్టోబర్ నుంచి డిసెంబర్ మధ్య చాలా యోగదాయకంగా ఉంటుంది. ఇక ఈ రాశి విద్యార్థులకి ప్రథమార్థము ద్వితీయార్థము సంవత్సరం అంతా కూడా చాలా బాగుంటుంది. వీళ్ళకి ఎంత కష్టపడితే అంత ఫలితం అనేది ఉంటుంది. ఇక వీళ్ళకి ప్రథమార్థంలో కొంచెం అనారోగ్య సమస్యలు, ఎవరైతే దీర్ఘకాలం రోగాలతో బాధపడుతున్నారో వాళ్ళకి కొంచెం ఇబ్బందులు కలిగేటువంటి అవకాశం ఉన్నది. ద్వితీయార్థము అనారోగ్యపరంగా పెద్ద ఇబ్బందులు ఏమీ ఉండవు, స్వల్ప అనారోగ్యాలు తప్పితే. ఏదైతే దీర్ఘకాలంలో ఉన్నా కొంచెం వాటి నుంచి కూడా క్రమక్రమంగా ఉపశమనం కలిగేటట్టే ఈ సంవత్సరం అంతా ఉంటుంది. ఇక ఎవరైతే అవివాహితులు ఉన్నారో వాళ్ళకి ముఖ్యంగా మే నుంచి అక్టోబర్ మధ్యన వివాహ యోగం కలిగే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇక ఈ సంవత్సరం ఆర్థిక పరిస్థితులు చూసుకుంటే వీళ్ళకి ప్రథమార్థం కంటే ద్వితీయార్థంలో వీళ్ళ ఆర్థిక పరంగా చాలా బాగుంటుంది. ప్రథమార్థంలో కొంచెం ఖర్చులు అవి ఎక్కువ అవుతాయి. ద్వితీయార్థంలో వీళ్ళకి కొంచెం సేవింగ్స్ పెరగడం అనేది కనిపిస్తూ ఉన్నది. వీళ్ళు ఈ గ్రహచారాన్ని అనుసరించి ఇంకా మంచి ఫలితాలు పొందాలంటే ప్రతి ఆదివారం సింహరాశి వాళ్ళు బెల్లంతో పరవాన్నం చేసి సూర్యుడికి నైవేద్యం పెడితే ఈ సంవత్సరం అంతా వీలున్నప్పుడల్లా ఎన్ని ఆదివారాలైనా పర్వాలేదు, ఎంత ఎక్కువ చేసుకుంటే అంత మంచిది. ఇది వాళ్ళ ఇంట్లో కుటుంబ సభ్యులతో ఈ ప్రసాదం స్వీకరిస్తే వీళ్ళకి మంచి ఉపశమనం అనేది కలుగుతుంది. అలాగే వీళ్ళు మరొక ముఖ్య సూచన, ఒంటిపై బంగారం ధరించడం అనేది వీళ్ళకి చాలా ఉపయోగపడుతుంది. ఒకవేళ అవకాశం లేకపోతే కనీసం ఒక చిన్న కాసుముక్కైనా మీ వ్యాలెట్లో కానీ మహిళలు అయితే వాళ్ళ బ్యాగులో కానీ పెట్టుకుంటే ఇది చాలా వాళ్ళకి అభివృద్ధికి చాలా వరకు దోహదపడుతుంది. ఇక కన్యారాశి వాళ్ళకి 2025 సంవత్సరం ఏ విధంగా ఉండబోతోంది అంటే వీళ్ళకి ఈ సంవత్సరం పర్వాలేదు, బాగానే ఉంటుంది. అంతగా అనుకూలతలు లేవు, అలాగని అంతగా వ్యతిరేకత ఉండదు. అంతా కూడా సాధారణంగా గడిచిపోతూ ఉంటుంది. ఉద్యోగస్తులకి ఈ ప్రథమార్థం కానీ ద్వితీయార్థం కానీ పెద్దగా ఇబ్బందులు అయితే ఉండవు, అలాగే పెద్దగా లాభాలు ఉండవు. సాదాసీదాగా ఆ సంవత్సరం అంతా గడిచిపోతూనే ఉంటుంది.
కొంచెం ఏదైతే ఏప్రిల్ మే మధ్యన కొంచెం వృత్తిపరంగా కొంచెం ఆటంకాలు ఇబ్బందులు కలిగే అవకాశం ఉన్నట్టుకి ఒక నెల రోజుల పాటు కొంచెం ఇబ్బందులు స్వల్పంగా తలెత్తినప్పటికీ మే తర్వాత నుంచి మళ్ళీ క్రమేణా వృత్తిలో సాధారణ పరిస్థితులు నెలకొని అక్టోబరు నుంచి డిసెంబర్ మధ్యన వీళ్ళకి వృత్తిలో కొంచెం లాభదాయకంగా ఉంటుంది. ఏదైతే మొదటి 10 నెలలు వీళ్ళు కష్టపడ్డారో దానికి ఫలితం అక్టోబరు డిసెంబర్ మధ్యన వీళ్ళకి కలిగే అవకాశం అయితే కనిపిస్తోంది. విద్యార్థులకి ఈ సంవత్సరము సాధారణంగానే ఉంటుంది. ఎంత కష్టపడితే అంత ఫలితం అన్నది విద్యార్థులకి కనిపిస్తుంది, అన్ని రంగాల విద్యార్థులకి. అయితే ఎవరైతే విదేశాలకు వెళ్ళే ఆలోచనలో ఉన్నారో అలాంటి వాళ్ళకి జూన్ నుంచి అక్టోబర్ మధ్య మంచి కాలంగా పరిగణించబడుతోంది. వాళ్ళకి ఆ సమయంలో మంచి అవకాశాలు కలిగే ఛాన్స్ అయితే ఉన్నది. ఇక ఆర్థిక పరంగా చూసుకుంటే వీళ్ళకి ఈ సంవత్సరం అంతా కూడా ఒక ఏప్రిల్ మే నెల తప్పించి ఇక ఎటువంటి ఒడిదుడుకులు అన్నవి లేవు. సాధారణంగానే సాగిపోతుంది. అవసరానికి తగ్గ ధనం సమకూరుతుంది. అలాగే పెద్ద సేవింగ్స్ అన్నవి కూడా వీళ్ళ దగ్గర ఉండవు. అలాగే ఆరోగ్య సమస్యలు కూడా ఏదైతే కిందటి సంవత్సరం నుంచి గత సంవత్సరంలో ఉన్న దీర్ఘకాలిక రోగాలు ఏవైతే ఉన్నాయో అవి అడపాదడపా కొంచెం ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ముఖ్యంగా ఏప్రిల్ మే నెల మధ్యన అలాగే డిసెంబరు నెలలోనూ కొంచెం ఈ దీర్ఘకాలిక రోగాలు ఉన్న వాళ్ళకి ఇబ్బందులు ఉంటాయి, కానీ మిగతా వాళ్ళకి అంతా కూడా సాధారణంగానే గడుస్తుంది. వీళ్ళు ముఖ్యంగా ప్రతి బుధవారము గణపతికి ఒక 11 దర్భల్ని గణపతి ఆలయంలో సమర్పించడం అనేది వీళ్ళకి చాలా అద్భుతమైన పరిహారం. వీళ్ళకి చాలా బాగా ఉపయోగపడుతుంది. అలాగే ప్రతి బుధవారం నాడు వీలున్నప్పుడల్లా ఆవుకి గోసేవ చేసుకోవడం మీ దగ్గరలో ఉన్న ఈ అవకాశం ఉంటే గోసేవ చేసుకోవడం కూడా మంచి పరిహారంగా వీళ్ళకి కనిపిస్తుంది. ఇక 2025 తులారాశి వాళ్ళకి ఏ విధంగా ఉండబోతోంది అంటే, తులారాశి వాళ్ళకి ప్రథమార్థం కంటే ద్వితీయార్థం చాలా అద్భుతంగా ఉండబోతోంది. వీళ్ళకి ప్రథమార్థం ముఖ్యంగా మార్చి వాళ్ళకు వీళ్ళకి ఆరోగ్యపరమైన చిక్కులు ఎక్కువగా కనపడుతున్నాయి. అలాగే దగ్గర బంధువులతో మాట పట్టింపులు, అలాగే అన్నదమ్ములతో విరోధాలు, ఇరుగు పరుగులతో తగాదాలు అన్నవి ఈ మార్చి 29 దాకా వీళ్ళకి సూచిస్తున్నాయి. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండవలసిన సూచన. ఎవరైతే దీర్ఘకాలిక రోగాలు ఉన్నాయో వీళ్ళకు కొంచెం మార్చి 29 వరకు జాగ్రత్తగా ఉండవలసిందిగా సూచన. ఆ తదుపరి ఎప్పుడైతే మార్చి నుంచి శని తన రాశి వదిలి మీనంలోకి ప్రవేశిస్తాడో క్రమేణా వీళ్ళకి పరిస్థితులు కుదుటపడతాయి. మే తర్వాత నుంచి వీళ్ళకి మిగతా ద్వితీయార్థం అంట చాలా అత్యద్భుతంగా ఉండబోతోంది. ఉద్యోగస్తులకైతేనేమి కానీ, విద్యార్థులకైతేనేమి, మహిళలకైతేనేమి అన్ని రంగాల వారికి కూడా ద్వితీయార్థం చాలా అద్భుతంగా ఉండబోతోంది. ముఖ్యంగా ఎవరైతే అవివాహితులు ఉన్నారో వీళ్ళకి ఈ సంవత్సరం ద్వితీయార్థంలో వివాహ సూచన చాలా ప్రబలంగా కనిపిస్తోంది. వీళ్ళు ప్రతి శుక్రవారం మహాలక్ష్మీదేవిని ఆరాధన చేసుకోవడం చాలా మంచి పరిహారంగా ఉపయోగపడుతుంది. అలాగే ప్రతి శుక్రవారం వీళ్ళు తమ దగ్గరలో ఉన్న ఏదైనా దేవాలయంలో, ముఖ్యంగా అది అమ్మవారి దేవాలయం అయితే మరీ మంచిది, అక్కడ దేవాలయంలో ఈ పరిశుభ్రం చేయడం, దేవాలయంలో సేవ చేయడం అనేది వీళ్ళకి చెప్పదగిన సూచన, పరిహారం. చాలా ఉపయోగపడుతుంది. ఇక 2025 సంవత్సరం వృశ్చిక రాశి వాళ్ళకి ఏ విధంగా ఉండబోతోంది అంటే, వృశ్చిక రాశి వాళ్ళకి మార్చి వరకు కొంచెం గడ్డు కాలంగా కనిపిస్తుంది, కానీ మార్చి తర్వాత నుంచి సంవత్సరం అంతా కూడా చాలా అద్భుతంగా ఉండబోతోంది. ముఖ్యంగా ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నాయో వీరికి మార్చి వరకు
మార్చి నెలాఖరు వరకు ఉద్యోగంలో ఒడిదుడుకులు, అధికారులతో మాట పట్టింపులు, అలాగే ప్రైవేట్ ఉద్యోగంలోని వాళ్ళకి కొందరికి ఉద్యోగం కోల్పోయే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. కానీ మార్చి తర్వాత నుంచి క్రమేపీ పరిస్థితులు కుదుటపడి మే తర్వాత నుంచి వీళ్ళకి మిగతా 6 నెలల ద్వితీయార్థం అంతా కూడా చాలా యోగదాయకంగా ఉంటుంది. విద్యార్థులకి ఈ సంవత్సరం వృశ్చిక రాశి విద్యార్థులకి సాధారణంగానే ఉండబోతోంది. మీరు ఎంత కష్టపడితే అంత ఫలితం అనేది కలుగుతుంది. ఆరోగ్యపరంగా పెద్ద చెప్పుకోదగిన ఇబ్బందులు ఏమీ ఈ రాశుల వాళ్ళకి కనపడటం లేదు. ఏవైతే దీర్ఘకాలిక రోగాలు ఉన్నాయో వాళ్ళకి కొంచెం డిసెంబర్ నెలలోనూ ఇబ్బందులు కలిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక వీళ్ళు ప్రతి మంగళవారం ఆంజనేయ స్వామి గుడిలో ఆంజనేయ స్వామికి ఈ తమలపాకుల హారం సమర్పించడం అనేది చాలా వీళ్ళకి గొప్ప ఉపశమనం కలుగజేస్తుంది. అలాగే ఏదైనా ఒక 4 మంగళవారాలు సంవత్సరంలో ఎప్పుడైనా మీకు కుదిరినప్పుడు, ఒకవేళ అది షష్ఠి తిథి వచ్చినట్టయితే ఆ రోజు 1 కిలో కందులు మీ దగ్గరలోని సుబ్రహ్మణ్య ఆలయంలో పూజారి గారికి దానం చేయిస్తే ఇది వీళ్ళకి ఆర్థిక ఇబ్బందుల నుంచి చాలా వరకు ఉపశమనం కలిగిస్తుంది. ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు తలెత్తకుండా వీళ్ళకి ఈ సంవత్సరం అంతా కూడా ఉపయోగపడుతుంది. ఇక తదుపరి ధనుసు రాశి. 2025 ధనుసు రాశి వాళ్ళకి చాలా అద్భుతంగా ఉండబోతోంది. 2025లో ధనుసు రాశి మొదటి 4 నెలలు కంటే కూడా తర్వాత 8 నెలలు ఇంకా 4 నెలల్లో బాగుంటుంది. అంతకంటే కూడా తర్వాత 8 నెలలు ఇంకా అద్భుతంగా ఉండబోతోంది. మార్చి వరకు వీళ్ళకి ఉద్యోగంలో ఏవైతే ప్రమోషన్లు అవి వచ్చినట్టు వచ్చి దగ్గర వరకు వస్తాయి. కానీ కొందరికి సమయానికి ప్రమోషన్లు అవి కొంచెం ఆలస్యం అయ్యే సూచనలు కనపడుతున్నాయి మార్చి దాకాను. ఎప్పుడైతే ఎందుకంటే వీళ్ళకి కుంభంలో శని ఉన్నాడు కదా, యాక్చువల్గా కుంభంలో శని వీళ్ళకి ఇవ్వాలి. కానీ గురువు వక్రం ఫిబ్రవరి దాకా ఉండడం వల్ల, తర్వాత గురువు వృషభ రాశిలో ఉండడం వల్ల వీళ్ళకి కొంచెం ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు అనేవి ఆలస్యమయ్యే సూచనలు కనపడుతున్నాయి. కానీ మార్చి తర్వాత ఎప్పుడైతే శని మీనరాశిలోకి ప్రవేశిస్తాడో చతుర్థంలోకి, వీళ్ళకి అర్ధాష్టమ శని వీళ్ళకి అవుతోంది. స్టార్ట్ అయినా కానీ వీళ్ళకి ఈ సంవత్సరం వరకు అర్ధాష్టమ శని వల్ల ఇబ్బందులు అయితే ఏమీ కనిపించట్లేదు. ఆ అర్ధాష్టమ శని వీళ్ళకి దాయకంగానే ఉండబోతోంది. ఉద్యోగస్తులకి ముఖ్యంగా మే తర్వాత నుంచి వీళ్ళకి ఉద్యోగంలో అభివృద్ధి, ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, అదే ప్రైవేట్ ఉద్యోగులకి అయితే కొత్త అవకాశాలు, ఎవరైనా విదేశాలు వెళ్ళాలనుకుంటే విదేశీ అవకాశాలు కనపడుతున్నాయి. ఇంకా విద్యార్థులకి ఈ సంవత్సరం ప్రథమార్థం కంటే కూడా ఉత్తరార్థం చాలా అనుకూలంగా ఉంటుంది. విదేశీ అవకాశాలు, విదేశాలకు వెళ్ళి చదువుకునే విద్యార్థులకి చాలా అనుకూలంగా ఉన్నది. ఎవరైతే అవివాహితులు ఉన్నారో వీళ్ళకి మే నుంచి డిసెంబర్ మధ్యన చాలా యోగదాయకంగా ఉంది. వివాహం కలిగే సూచన అయితే కనపడుతూ ఉన్నది. ఇక ఈ సంవత్సరం అంతా కూడా ధనుసు రాశి వాళ్ళకి ఆరోగ్యపరంగా పెద్ద ఇబ్బందులు ఏమీ కనపడట్లేదు. ఆరోగ్యం అంతా సాధారణంగానే ఉంటుంది. అయితే ఇక్కడ ముఖ్యంగా ఎవరైతే ధనుసు రాశి మహిళలు ఉన్నారో వీళ్ళకి కొంచెం ద్వితీయార్థంలో అక్టోబర్ నుంచి డిసెంబర్ మధ్యన, అలాగే ప్రథమార్థంలో ఏప్రిల్ నుంచి మే మధ్యన ఆరోగ్యపరంగా కొంచెం చిక్కులు తలెత్తే అవకాశం ఉన్నది. అలాగే వీళ్ళకి కొంచెం మానసిక ప్రశాంతత అన్నది కొంచెం తక్కువగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. అందుకని ఎవరైతే ధనుసు రాశి మహిళలు ఉన్నారో వీరు ప్రతి గురువారం తమ దగ్గరలో సాయిబాబా మందిరంలో కానీ లేదా తమ ఇంట్లో కానీ నానబెట్టిన శనగల్ని సాయిబాబాకి ప్రసాదంగా సమర్పించడం చెప్పదగిన పరిహారం. అలాగే వీరు ప్రతి గురువారం మరియు శనివారం వీలైనప్పుడల్లా గురువారం లేదా శనివారం అవకాశం ఉంటే దగ్గరలోని ఏదైనా గోశాలకు వెళ్ళి గోసేవ చేసుకోవడం అనేది చెప్పదగిన సూచన. అలాగే వీళ్ళు
సంవత్సరంలో ముఖ్యంగా ఏదైతే మార్గశిర లక్ష్మీవారాలు వస్తాయి, లేదు అంతకుముందు ఏవైతే ఏదో ఒక లక్ష్మీవారం, ఒక 4 లక్ష్మీవారాల పాటు దగ్గరలోని ఏదైనా ఆలయానికి వెళ్ళి ఆ ఆలయంలో 1.5 శనగలు పూజారికి దానం ఇవ్వడం అన్నది చాలా చెప్పదగిన పరిహారం. వీళ్ళకి ముఖ్యంగా ఎటువంటి మానసిక అశాంతి నుంచి ఇది చాలా వరకు ఉపశమనం కలిగిస్తూ ఉంటుంది. అలాగే ఇంకా 2025 మకర రాశి వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుంది అంటే, మకర రాశి వాళ్ళకి ఈ సంవత్సరం చాలా యోగదాయకంగా ఉండబోతోంది. ఎందుకు అంటే వీళ్ళకి మార్చి నుంచి ఏలినాటి శని లాస్ట్ ఫేజ్, ఏలినాటి శని వీళ్ళకి ఆఖరి దశలో ఉంది. మార్చి 29 నుంచి వీళ్ళకి ఏలినాటి శని అంతమైపోతుంది. అందుకని మార్చి నుంచి కూడా వీళ్ళకి చాలా అద్భుతమైన ఫలితాలు రాబోతున్నాయి. ఈ మకర రాశి వాళ్ళు ఈ సంవత్సరం ఏదైతే ఈ 7 సంవత్సరాలు వీళ్ళు కష్టపడ్డారో ఆ కష్టాలన్నీ తీరేలాగా ఈ సంవత్సరం వీళ్ళకి అన్ని రంగాల వాళ్ళకి చాలా అనుకూలమైన ఫలితాలు కనపడుతున్నాయి. ముఖ్యంగా ఎవరైతే నిరుద్యోగులు కానీ, ఉద్యోగంలో ప్రమోషన్ల కోసం ఎదురు చూసేవాళ్ళు కానీ, వీళ్ళందరికీ కూడా మార్చి నుంచి చాలా అద్భుతమైన అవకాశాలు కలిగే సూచనలు కనపడుతున్నాయి. వీళ్ళకి ఆర్థికంగా కూడా క్రమేణా పుంజుకుంటారు. ఏదైనా పిత్రార్జితం కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. మే తర్వాత నుంచి ఎప్పుడైతే గురువు కూడా తన రాశి మారుతాడో అక్కడి నుంచి వీళ్ళకి ఏవైతే రుణ సమస్యలు, ఆర్థిక సమస్యలు అవి క్రమేణా తీరి అక్టోబర్ వచ్చేసరికి వీళ్ళకి చాలా యోగం కలిగించే విధంగా వీళ్ళకి పరిస్థితులు చక్కబడతాయి. అవివాహితులకి వివాహం మార్చి నుంచి మే మధ్యన వివాహం కలిగే సూచనలు ఉన్నాయి. అలాగే ఎటువంటి అనారోగ్య సమస్యలు కనిపించటం లేదు. విద్యార్థులకి పూర్వార్థం, ద్వితీయార్థం కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక వీలున్నప్పుడల్లా ప్రతి శనివారం ఆంజనేయ స్వామి దర్శనం చేసుకోవడం, అలాగే సోమవారం నాడు శివుడికి అభిషేకం చేసుకోవడం చెప్పదగిన పరిహారం. ఇక కుంభరాశి వాళ్ళకి 2025 సంవత్సరం మొదటి 3 నెలలు సాధారణంగా ఉంటుంది. తర్వాత మార్చి నుంచి వీళ్ళకి క్రమేణా పరిస్థితులు అనుకూలించి జూన్ నుంచి డిసెంబర్ వరకు చాలా యోగదాయకంగా ఉంటుంది. ఏదైతే మార్చి తర్వాత వీళ్ళకి జన్మశని నుంచి ద్వితీయంలో శని సంచారం ప్రారంభమవుతుందో ఆ ద్వితీయంలో శని సంచారం ఈ సంవత్సరం వీళ్ళకి చాలా యోగదాయకంగా ఉంటుంది. ఏదైతే ఈ 5 సంవత్సరాలు గత 5 సంవత్సరాలుగా వీళ్ళు పడ్డారో ఇబ్బందులు, ఆ ఇబ్బందుల నుంచి క్రమేణా వీళ్ళకి విముక్తి కలుగుతుంది. ముఖ్యంగా మే నుంచి డిసెంబర్ వరకు వీళ్ళకి ఉద్యోగస్తులకు కానీ, విద్యార్థులకు కానీ, ఆర్థిక పరంగా కానీ, ఆరోగ్యపరంగా కానీ, గృహపరంగా కానీ అన్ని రకాలుగా సర్వతోముఖాభివృద్ధి అన్నది కుంభరాశి జాతకులకి కనిపిస్తోంది. ఈ గత 5 సంవత్సరాలుగా పడిన ఇబ్బందులు అన్నీ కూడా ఈ సంవత్సరం వీళ్ళకి తొలగి ఇక మీదట జీవితం 3 పువ్వులు 6 కాయలుగా వర్ధిల్లబోతోంది. అందుకు ఈ 2025 సంవత్సరం ద్వితీయార్థం నాంది పలకబోతోంది. వీరు ప్రతి గురువారం సాయిబాబా దర్శనం చేసుకోవడం, సాయిబాబా జీవితచరిత్ర పారాయణం చేయడం, అలాగే సోమవారం నాడు శివుడికి అభిషేకం చేసుకోవడం వీళ్ళకి చాలా వరకు ఉపశమనం కలిగిస్తుంది. ఇక మీనరాశికి ఈ సంవత్సరం శుభాశుభ మిశ్రమంగానే ఉంది. ముఖ్యంగా మార్చి తర్వాత నుంచి
వీళ్ళకి ఏదైతే జన్మరాశిలో శని సంచారం ప్రారంభమవుతుందో అక్కడి నుంచి వీళ్ళకి కొంచెం ఇబ్బందులు కలుగుతాయి. ముఖ్యంగా ఉద్యోగస్తులకి, విద్యార్థులకి అనుకున్న ఫలితాలు, కష్టానికి తగ్గ ఫలితాలు కనపడటం లేదు. వీళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిందిగా సూచన. అవివాహితులకి వివాహ యోగం పెద్దగా కనిపించటం లేదు. అలాగే ఏప్రిల్, మే మధ్యన వీళ్ళకి ఆరోగ్యపరంగా చిక్కులు కూడా కొంచెం అధికంగా ఉండబోతున్నాయి. కొంచెం ఆహార నియమాలు పాటించడం అన్నది చెప్పదగిన సూచన. ముఖ్యంగా ఏప్రిల్ నుంచి ఏదైతే అక్టోబర్ నెల ఉందో, ఏప్రిల్ అక్టోబర్ మధ్యన ఈ కుంభరాశి, మీనరాశి జాతకులు చాలా జాగ్రత్తగా ఉండవలసిన సమయం. వీళ్ళకి అన్ని రకాలుగా సమస్యలు, సుడిగుండాలనేవి ఈ టైంలో కలగబోతున్నాయి. ఆర్థిక పరంగా కానీ, ఆరోగ్యపరంగా కానీ, గృహపరంగా కానీ అనుకోనటువంటి చిక్కులు కలిగే అవకాశాలు చాలా ఎక్కువగా కనపడుతున్నాయి. మరి వీళ్ళు ఏమి చేయాలి అంటే, ఈ సంవత్సరం మీనరాశి వాళ్ళు ప్రతి గురువారం గోసేవ చేసుకోవడం, అలాగే శనివారం కుక్కకి ఆహారం తినిపించడం, లేదా పశువులకి దానా వేయడం, లేదా వీళ్ళు ఇతరులకి ఎంత సహాయపడితే వీళ్ళకి అంత ఉపశమనం వీటి నుంచి కలిగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఇక నేను నా తదుపరి వీడియోల్లో నక్షత్రపరంగా 27 నక్షత్రాల వాళ్ళకి ఒక్కొక్క నక్షత్ర పరంగా, ఎందుకంటే ఒక రాశిలో 2-3 నక్షత్రాలు ఉంటాయి. ఆ నక్షత్రాలు అందరికీ, అన్ని నక్షత్రాలకి రాశిలో ఫలితాలు ఒకేలా ఉండవు. ఒక్కొక్క నక్షత్రానికి ఒక్కొక్క ఫలితాలు ఉంటాయి. అందుకని నక్షత్రాన్ని ఆధారంగా చేసుకొని ఈ 2025 సంవత్సరం ఏ నక్షత్రం వాళ్ళకి ఏ విధంగా ఉండబోతోంది, ఏ నక్షత్రం వాళ్ళు ఎటువంటి పరిహారం చేసుకుంటే వాళ్ళకి ఉపయోగకరంగా ఉంటుంది అనేది నా తదుపరి వీడియోలు నేను మీ ముందు ఉంచుతాను. ఇక నేను చెప్పిన ఈ పరిహారాలు పాటించుకుని 2025 సంవత్సరం మీ అందరికీ ఆనందంగా ఉండాలని మరొకసారి ఆకాంక్షిస్తూ, నా ఈ ఛానల్ చూస్తున్న వీక్షకులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుసుకుంటూ, నా ఈ ఛానల్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అలాగే మీకు తెలిసిన మరో నలుగురికి షేర్ చేయండి, నన్ను ఆశీర్వదించండి. ఓం గం గణపతియే నమః.